నువ్వు భూ సంబంధంగా ఎదుర్కొంటున్నటువంటి శోధనలు ఎన్నైనా, అప్పులైనా, రోగాలైనా, ఉద్యోగ ప్రయత్నంలో విఫలతలైనా, ఫ్యూచర్ ప్లాన్ అయినా, నీ పెళ్ళైనా, నీ పెళ్ళి పెటాకులు అయిపోతే మళ్ళా లైఫ్ కోసమైనా, కేసు అయినా, ఏ సమస్య అయినా, ఏ ఒత్తిడైనా, ఏ ప్రెజర్ అయినా, నీ పిల్లల ఫ్యూచర్ అయినా, నువ్వు దేని గురించి సఫర్ అవుతున్నావో దానిని దేవునికి సమర్పణ చేసి దాన్ని దేవుని చేతికి అప్పగించి నువ్వు దేవుని ముందు ఉంచినవన్నీ దేవుడు నెరవేర్చాడని విశ్వాసంతో, నెరవేరినప్పుడు స్తుతించటం కాదు, నెరవేరక ముందే స్తుతి సమర్పణ అనేది నువ్వు చేయాలి. అర్థమైందా? ఇలాగూ చేసిన ప్రతి ఒక్కరూ కూడా బైబిల్ గ్రంథంలో సమాధానం స్పష్టంగా పొందినట్టు రాసుంది. విడిపించయ్యా అయ్యా విడిపించాయి కాదు, దేవా నువ్వు విడిపించమని నేను చేసిన మొర్ర నువ్వు విన్నావు, నువ్వు నాకు సహాయం చేశావు, ఈ కార్యములు నెరవేర్చావు, నేను విశ్వసిస్తున్నా. జరుగుతాయో లేదో తెలియదు అని కూడా నేను అనట్లా, జరిగినాయి అని నమ్మి నేను మనసారా స్తుతిస్తున్నా. ఇక దాని గురించి నా చింత నాకు లేదు.